నోర్మై. ఏ ఇదా నాన్సే కదా? అవునరా మావా, తనే మావా. రాహుల్. ఏయ్ పోవే. నాన్సీ. ఇంట్లో ఉన్న వాళ్ళ మాటలు వినకుండా నేను నీతి గురించి బాధపడే వాళ్ళ మనసులో ఒక జ్యోతిలాగా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాను. జీవితాన్ని జీవించాలని ఒక ఆశ, తీరని ఒక ఆత్మగా నేనున్నాను. అయ్యో టైం అవుతోంది. బంగారం లెగిసావా? లోపల ఏం చేస్తోంది? నాన్సీ, నాన్సీ, నాన్సీ. అమ్మా, నేను ఇంకా చాలా నోట్స్ రాయాలి, రాసుకుని వస్తాను. త్వరగా రా. రే, అమ్మ నమ్మేసింది. మా అమ్మని నమ్మించడం ఎంత ఈజీ తెలుసా? పల్లెటూరు అమ్మాయిలాగా డ్రెస్ వేసుకున్నాను. ఎలా ఉందమ్మా? నా బంగారం అందంగా ఉంది. అమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే. ఇలా చూడు, నీ దగ్గర ఫోన్ ఉందా? అప్పుడు నీకు నా మీద నమ్మకమే లేదు. అలాంటిదేం లేదు, ఊరికే అడిగాను, వెళ్ళు. జీసస్, ఎలాగో తప్పించుకున్నాను. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, వచ్చారా? ఏ ఇంత ఆలస్యమైంది? సారీ సారీ, నేనే లేట్గా వచ్చాను. తప్పుగా అనుకోవద్దు. అందరూ లోపలికి రండి. కూర్చోండి కూర్చోండి. జస్ట్ మినిట్. నేను ఇప్పుడు చెప్పేది తప్పుగా అనుకోవద్దు. మీ యూనిఫామ్ ఎక్కడా? మేము యూనిఫామ్ వేసుకోము. ఆహా, ఓ, మీరు కొత్తగా వచ్చారు కదా, పోను పోను మీకే అర్థం అవుతుంది. క్షమించండి సార్. అది ఎవరి ఫోను? నా ఫోనే సార్. అలాగా. మీ పేరేంటి సార్? లేవండి 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 సార్. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి, నేను చూస్తాను. ఇవ్వండి సార్. అయ్యో, మీరు ఒక్కరే చూస్తున్నారా? కాదు, చూడ్డానికి నన్ను పిలుస్తారా ఏమిటి? నీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా, ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వు. మీరు ఓవర్గా బిల్డప్ ఇవ్వకండి. సౌండ్ చెయ్యకు. వెళ్ళుకుంటే సార్.
జీన్స్ ప్యాంటు ఆ? ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఏంటి? ఉండు. ఆ. ఏయ్, సూపర్గా ఉన్నావు. సార్ తలరాత. శ్రావణి ఏయ్, ఛీ, పోవే. పల్లెటూరు అమ్మాయిలాగా డ్రెస్ చేసుకున్నాను. ఎలా ఉందమ్మా? నీకేంటి తల్లి బంగారంలా ఉన్నావు. మీ యూనిఫామ్ ఎక్కడా? మేము యూనిఫామ్ వేసుకోము. ఇలా చూడండి స్టూడెంట్స్, ఈ ప్రపంచం గురించి బాగా తెలిసినందువల్ల టీచర్స్ అయిన మేము మిమ్మల్ని పోషిస్తున్న మీ పేరెంట్స్ పిల్లల్ని తిట్టడం కొట్టడం వాళ్ళ యొక్క బాధ్యత. అది మీ మీద ద్వేషంతోనో కోపంతోనో కాదు, మీరు ఎంతో సాధించాలని. ఎగ్జామ్స్లో మాత్రమే కాదు, జీవితంలో కూడా. జయాలు అపజయాలు భూమి మీదే ఉన్నాయి. వాటిని ఎంచుకోవాల్సింది మనమే.